నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఊహించని మలుపులు తిరిగింది. మొదట ప్రమాదంగా కనిపించిన ఈ ఘటన చివరకు హత్య కేసుగా మారింది. అసలు ఏం జరిగింది? పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నిజామాబాద్ శివార్లోని న్యాల్కల్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కుటుంబ పోషణ కోసం కొంతకాలం గల్ఫ్ దేశానికి వెళ్ళాడు. అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో భాగంగా ప్రశాంత్ భార్యకు మరో వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయని, ఆ తరువాత భర్తను అడ్డంకిగా భావించి హత్యకు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. మొదట ఈ మరణాన్ని ప్రమాదంగా చూపించే ప్రయత్నం జరిగినప్పటికీ పోలీసులు సంఘటన స్థలంలో సేకరించిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు, విచారణలో లభించిన సమాచారంతో కేసును ఛేదించారు. ఈ కేసులో భార్యతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులారా, ఈ ఘటన మనందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. కుటుంబంలో విభేదాలు రావడం అసాధారణం కాదు, కానీ వాటిని హింసతో పరిష్కరించాలని ప్రయత్నిస్తే దాని ఫలితం ఒక్క వ్యక్తికే కాదు, మొత్తం కుటుంబానికే తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఎలాంటి సమస్య వచ్చినా సంభాషణ, చట్టబద్ధమైన మార్గాలు, అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోవడం ఉత్తమ మార్గం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి విశ్వసనీయ వార్తలు, విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు.